సరే ఇప్పటివరకు నేను బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడలే, బెట్టింగ్ జస్ట్ రామాబాయిని సపోర్ట్ చేసిన. 100% రామాబాయి తీసుకున్న ఇప్పటికీ రామాబాయి గ్రేట్ అనే చెప్తా. అరే మీ బ్యాచ్ అంతా ఇంతేనారా? నువ్వేమో ఈయనకి ఎలివేషన్ ఇస్తావు, వాడేమో వానికి ఎలివేషన్ ఇస్తాడు. వాడు గ్రేట్ అంటాడు, వాడు మొగోడు అంటాడు. మీరు అందరూ ఒకళ్ళొకరు మడ్డగుడు పాయింట్కి వస్తాం. మీకు ఆల్రెడీ సొల్యూషన్ చెప్పిన, లీగల్గా ఉండరా, పిటిషన్ స్టార్ట్ చేయరా, బలగం యూజ్ చేయరా, 15-20 మంది ఉన్నారని చెప్పి మీ ఓడు కూడా అన్నాడు. మీ ఓడి దాంట్లో ఓకే, వాళ్ళు మీ వెనకాల మీ బ్యాక్ నోడితో సపోర్ట్ ఇస్తున్నావు. యాత్రికుడు నాకు లీగల్ ధమ్కీలు ఇస్తుండు. 10 years నుంచి నేను కేసులు హ్యాండిల్ చేసుకుంటూ కూర్చున్నాను. ఓకే, ఆయనకు ఆల్రెడీ ఈమెయిల్స్లో ఇచ్చిన గట్టిగా, మీరు ఏదైతే డిఫేమ్ చేసిర్రో ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఓకే, వాడు ఏదైతే వ్యాఖ్యలు పలికిండో ఫీమేల్స్ మీద లీగల్ గ్రౌండ్స్ మీద మిమ్మల్ని ఇరికిచ్చేయచ్చు సింపుల్గా. బెట్టింగ్ యాప్స్ ఏముందిరా, చాలా చిన్న ఇష్యూరా అది. పెద్ద పెద్ద స్కాములు చూపిస్తా, వాటి మీద మాట్లాడు. పొలిటికల్, ఓకే, ఫీమేల్స్ మీద రేపు, టెర్రర్ అటాక్స్ ఘోరంగా చాలా ఉన్నాయి. వాటి మీద మాట్లాడు, ప్రజల మీద ప్రేమ ఉంటే. ఇది ఒకటే ఎందుకు వస్తుంది చెప్పనా? బికాస్ మీరు అప్పులు చేసుకొని అబ్రాడ్ పోయారు, మేము ఇక్కడ కూర్చొని పైసలు చెప్పాల్స్తున్నాం అని. ఇది మీ కుళ్ళు, సింపుల్ కుళ్ళు. ఓకే, నేను ఏదో సాంగ్ ప్రమోషన్ ఉందని ఆపినా కానీ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈసారి ఇంకా పెద్ద పెద్ద యాప్స్ పట్టుకొస్తాను. ఏం చేస్తాను నేను కూడా చూస్తాను. ఓకే.